అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్. చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ లోన్స్ కోసం చాలామంది చిన్న చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, పెద్ద షాప్స్ కూడా పెడుతున్న వాళ్ళు కావచ్చు, లోన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ముందుగా మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏదైనా షాప్ కానీ ఇంకేదైనా వ్యవస్థ కానీ మీరు నడుపుతున్నట్లయితే దానికి సంబంధించి వ్యవస్థ కోసం మీరు పూర్తి అవగాహనతోటి మాట్లాడేటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించండి. అలాగే మీకు సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అలాగే సిబిల్ రిపోర్ట్ మీ చేతిలో పట్టుకొని, అలాగే మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీద మీకు పూర్తి అవగాహనతోటి మాట్లాడేటువంటి పరిజ్ఞానాన్ని మీరు ఏర్పరచుకున్నట్లయితే మీకు ఏదైనా బిజినెస్ మీద ఇంకొంచెం విశ్వసనీయత కోసం అని చెప్పేసి మేము మీకు చాలా వరకు మీకు ఒక శిక్షణ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా మీరు ఇంట్రెస్టెడ్ అయితే బిజినెస్ పెట్టాలని అనుకున్నట్లయితే మేము విశ్వ విజ్ఞాన వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము మీకు దాని మీద పూర్తి అవగాహనతో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. ఇది ఒక 2 రోజుల నుంచి 3 రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఒక స్కిల్ సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది మీరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు లోన్స్ రాక, లేకుంటే ఆ బిజినెస్ గ్రోత్ పెరగడం కోసం అని చెప్పేసి మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పేది, ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ మీద మీకు ఒక నమ్మకం ఉండాలి, దృఢ విశ్వాసం ఉండాలి. అలాగే వాటికి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ అన్నిటి కూడా మీ దగ్గర పెట్టుకొని బ్యాంకు వద్దకు వెళ్ళినప్పుడు సబ్సిడీ లోన్స్ కావచ్చు, లేదా ఇతర ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు రుణాలు ఇస్తుంటాయి. వీటికి ముందుగా సబ్సిడీ రుణాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసి అందులో విఫలమైనప్పుడు మాత్రమే ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మీరు రుణం తీసుకున్నట్లయితేనే మీరు లాభపడతారు. లేదంటే బిజినెస్ అన్నది కొలాప్స్ అయ్యి బిజినెస్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున మీరు దీని మీద పూర్తి అవగాహనతోటి దాని మీద ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో పాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడం కావచ్చు, లేదంటే పాలనే రీప్యాకింగ్ చేసి సేల్ చేయడం కావచ్చు, ఇతరత్ర పాలకు సంబంధించి తయారు చేసేటువంటి స్వీట్ పదార్థాలు కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే వస్త్ర వ్యాపారం కావచ్చు. అంటే రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి రూరల్ పీపుల్కి అవసరమైనటువంటి వాటిని తయారు చేయడం, వాటిని మార్కెట్లోకి తీసుకెళ్ళడం ద్వారా మాత్రమే మీకు గ్రోత్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి వీటి మీద మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. లేదు అంటే మాత్రం మీకు లోన్స్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు కూడా ముందుకు రారు. కాబట్టి వీటి మీద మీరు పరిజ్ఞానాన్ని ఏర్పరచుకోండి ఫస్ట్. ఆ రకంగా మీరు ముందడుగు వేసినప్పుడు మాత్రమే మీకు లోన్స్ కావచ్చు, లేదంటే బిజినెస్లో గ్రోత్ కానీ మీకు ఏర్పడుతుంది. ఇంకా మీకు దీని మీద ఇంకొంచెం విశ్వాసం కలగాలి, దీని మీద మేము ఇంకేమేమి చేయొచ్చు, మనం ఎలాంటి డాక్యుమెంట్స్ ద్వారా లోన్కి వెళ్తే మనకు త్వరగా లోన్ శాంక్షన్ అవుతుంది. మహిళా సంఘాలకు కూడా చాలామంది కూడా లోన్స్ ఇస్తున్నారు, కానీ వాటిని యూటిలైజ్ చేయకుండా వాళ్ళ సెల్ఫ్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండి డబ్బు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోన్స్ని యూటిలైజ్ చేసుకుంటూ తప్పితే ఏదైనా వ్యాపారం చేసుకొని మన కాళ్ళ మీద నిలబడదామని చెప్పేసి మహిళలు కూడా ఆలోచించడం లేదు. కావున మీరందరూ కూడా దీని మీద ఈ రకంగా మీరు దృష్టి సారించండి. ఖచ్చితంగా బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. ఇట్లాంటి ఇండస్ట్రీస్ చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వాలు కూడా మనకు సబ్సిడీ పథకాలకు మనల్ని అర్హులు చేస్తాయి. కావున వీటి మీద మాత్రమే దృష్టి సారించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నా నెంబరు స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది మనకు తెలుగు రాష్ట్రాల రెండిట్లలో కూడా మేము ఇట్లాంటి సర్వీస్ని మేము అందిస్తున్నాము. కావున అవసరం ఉన్న వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయం మరికొంతమందికి షేర్ చేసే విధంగా వాళ్ళకి కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మీ మహిళలు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.